ఓం సాయిరామ్. 10 రూపీస్ పటిక బిల్ల. ఎంత బెనిఫిట్స్ మీకు తెలుసా? దీనికి మంచిగా పౌడర్ చేసి మీ డబ్బాలో పెట్టుకోండి. డైలీ స్నానం చేసే ముందు 1 టేబుల్ స్పూన్ మీ వామ్ వాటర్ లో పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసి తల స్నానం చేస్తే మీకు డాండ్రఫ్ రాదు, ఇంకా లైస్ కూడా రాదు. ఇప్పుడు దీనికి మీరు బకెట్ వాటర్ లో పెట్టి స్నానం చేస్తే బాడీలో డర్టీ స్మెల్ రాదు. ఇంకా దీనికి కొంచెం మగ్గులో పెట్టి కొంచెం వాటర్ పెట్టి ఇక్కడ మసాజ్ చేసుకోండి డైలీ 10 to 20 సెకండ్స్. ఇక్కడ మీకు డర్టీ స్మెల్ వస్తుంది కదా, ఆ బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇంకా పసినా చాలా వస్తుంది కదా, పసినా కూడా రాదు. అంతా టాక్సిన్స్ క్లీన్ అవుతుంది, కానీ ఆ పసినాలో డర్టీ స్మెల్ రాదు. ఇప్పుడు మీ ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంది, మెలస్మా ఉంది, ఫైన్ లైన్స్ ఉంది, వ్రింకల్స్ ఉంది, డార్క్ సర్కిల్ ఉంది, పిగ్మెంటేషన్ ఉంది. 1 టేబుల్ స్పూన్ ముల్తాని మిట్టి తీసుకోండి. దాంట్లో ఇది 2 చిటికెళ్ళు పెట్టండి. ఇంకా రోజ్ వాటర్ పేస్ట్ తయారు చేసి మీరు అప్లై చేసి 30 మినిట్స్ ఉండనివ్వండి. తర్వాత ఫేస్ కి వాష్ చేసుకోండి. కన్నులో పోకుండా చూసుకోవాలి. దాంతో మీ టోటల్ ఫేస్ మీద గ్లో వచ్చేస్తుంది. వారంలో 2 రోజులు చేయండి, మీ ఫేస్ మీద చాలా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు చాలా కఫం ఉంది అనుకోండి, 1 చిటికెలు 1 గ్లాస్ వామ్ వాటర్ లో పెట్టి 1 టేబుల్ స్పూన్ హనీ పెట్టి తాగేస్తే మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇంకా ఇరిటేషన్ థ్రోట్ లో దగ్గులాగా ఉంటుంది, క్లియర్ అయిపోతుంది. మీకు నోస్ మీద చాలా బ్లాక్ హెడ్స్ ఉంది అనుకోండి, దీనికి పౌడర్ చేసి కొంచెం పేస్ట్ రోజ్ వాటర్ లో పేస్ట్ తయారు చేసి లైట్ మెల్లగా లైట్ మసాజ్ చేసుకోండి. అంతా మీకు బ్లాక్ హెడ్స్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పటిక బిల్లకి మీరు పౌడర్ చేసి 1 చిటికెలు వామ్ వాటర్ లో పెట్టి తాగితే మీకు బ్లీడింగ్ పైల్స్ ఉంటే బంద్ అయిపోతుంది. ఫీమేల్ కి పీరియడ్ లో చాలా హెవీ ఫ్లో ఉంటుంది కదా, 1 చిటికెలు వామ్ వాటర్ లో పెట్టి ట్వైస్ అ డే తాగేస్తే హెవీ బ్లీడింగ్ కూడా స్టాప్ అయిపోతుంది. ఇదే పటికకి మీరు పౌడర్ చేసి 1 టేబుల్ స్పూన్ వామ్ వాటర్ లో పెట్టి తర్వాత మీరు దాంట్లో కూర్చోండి. మీకు యూటీఐ ఇన్ఫెక్షన్ అవుతుంది, గడి వెజైనాలో ఇచ్చింగ్ వస్తుంది, మీకు ఏమైనా పైల్స్ లో బ్లీడింగ్ చాలా ఎక్కువ ఉంది, లేకపోతే ఫిషర్స్ ఉంది, బయట వచ్చేస్తుంది అంటే, యానస్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం వామ్ వాటర్ లో 1 టేబుల్ స్పూన్ పెట్టి మీరు దాంట్లో కూర్చుంటే మీకు ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫీట్ లో చాలా పెద్ద క్రాక్స్ ఉంది, దీనికి 1 టీ స్పూన్ పౌడర్ తీసుకొని కొంచెం అప్లై, రాత్రికి కోకోనట్ ఆయిల్ లో మిక్స్ చేసి అప్లై చేస్తే కొన్ని రోజుల్లోనే మీ హీల్స్ క్రాక్ కూడా చాలా తొందరగా సీల్ అయిపోతుంది. ఇంకా చాలా ఇచ్చింగ్ వస్తుంది అనుకోండి, లేకపోతే ఎగ్జిమా ప్రాబ్లం ఉంది, కొంచెం పటిక వాటర్ లో వామ్ వాటర్ లో పెట్టి మీరు దానికి కడగండి. దాంతో ఇంకా లైట్ అప్లికేషన్ చేసి 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. ఇలా చేస్తే మీ ఎగ్జిమాలో కూడా మీకు 70 to 80% రిలీఫ్ వచ్చేస్తుంది. అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుందా? నో ప్రాబ్లం. దీనికి కొంచెం గరం చేసుకోండి. గరం చేస్తే లిక్విడ్ లాగా అయిపోతుంది, తర్వాత కొంచెం కూల్ అయిపోయిన తర్వాత సాలిడ్ అయిపోతుంది. దీనికి మంచిగా కుట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. డైలీ పొద్దున స్నానం చేసే ముందు 5 మినిట్స్ కొంచెం వామ్ వాటర్లో ఈ భస్మ పెట్టి కొంచెం పేస్ట్ లాగా తయారు చేసి లైట్ మెల్లగా మసాజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ స్కిన్ చాలా సాగి అయిపోతుందా, లూజ్ కూడా అయిపోతుందా, ఇంకా కంప్లెక్షన్ చాలా డల్ అయిపోయిందా? పటికకి కొంచెం వాటర్ లో ఇలా పెట్టి దీని మీద మెల్లగా మసాజ్ చేసుకోండి. 10 మినిట్స్ దాకా అలానే ఉండనివ్వండి. డ్రై అయిపోతుంది, ఇంకా స్కిన్ చాలా టైట్ ఫీల్ అవుతుంది. తర్వాత మీరు కూల్ వాటర్ తో వాష్ చేసుకోండి. స్కిన్ కూడా టైట్ అయిపోతుంది, కంప్లెక్షన్ కూడా బ్రైట్ అయిపోతుంది. చేసి చూడండి, ఎందుకంటే మీ ఇంట్లోనే 10 రూపీస్ పటికం ఉంటుంది. ఓం సాయి.